ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని ఒక్క రోజులో ఈతన్నాడు. 3 రోజులు అయింది, ఇంకా రాలేదు. 2 కాళ్ళు చేతులు మంత్రంగా కదిలిస్తూ పొట్ట కిందికి చేతులతో. ఏంటే 2 పీస్ వేసుకొచ్చావు? సింగిల్ పీస్ వేసుకురావచ్చుగా. సింగిల్ పీసా? అయితే పై తీసేనా కింద తీసేనా? నీకు నేను చెప్పలేను గానీ ఏదో పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుకు చేప పిల్లల పేరు తగ్గట్టు కాంపెసెస్ లో ఉన్నా. నన్ను వదిలే. నీకోసమే వెయిట్ చేస్తున్నాను డార్లింగ్. నువ్వు నంటే వచ్చేసా, నేను ఇంటి వచ్చేసా. డ్యామేజ్ అయిపోయింది. నేనే వదిలే. కమ్ ఆన్. రాజు, సిద్ధు మనమే వస్తున్నాడు. వాడు రాడు. వాడిని హైజాక్ చేసేందుకు ఓ లేడీ హైజాకర్ ఫాలో అవుతుంది. మొన్న కోటింగ్ ఇచ్చిన బుద్ధి రాలేదరా నీకు? నాకు బుద్ధి రావడం తర్వాత విషయం రా. ముందు నువ్వు ఈత కొట్టడం నేర్చుకో. అందుకే పెళ్ళ ముందు వీక్ అయిపోయావు. ఇప్పుడు చూడ అదేం చేస్తుందో. దమ్ముంటే బయటికి రారా. బయటికి రావడానికి కావాల్సిన దమ్ము కాదురా, డ్రాయరీ. బయటికి రారా. ఆయన అంతగా అడుగుతుంటే బయటికి రావచ్చు కదా మ్యాన్. వాడికన్నా తొందర నీకెక్కువగా ఉన్నట్టుందే. హలో హలో హలో, ఈ దరిద్రుడు నిక్కర్ లేకుండా స్నానం చేస్తున్నాడు. హలో, ఇక్కడ ఎవరికి తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ లో చెప్పు. హలో, లిసన్ ఎవ్రీబడీ, దిస్ ఫెలో ఇస్ స్విమ్మింగ్ వితౌట్ అండర్వేర్. ప్లీజ్ కమ్ అండ్ థ్రో హిమ్ అవుట్. వాట్ హ్యాపెండ్? వీడు మొండి బలతో స్విమ్మింగ్ చేస్తున్నాడు సార్. ఒరే దరిద్రుడా, నీ విశ్వరూపం చూపించడానికి మా హోటల్ దొరికిందిరా. కమ్ అవుట్. రారా బయటికి. రా బయటికి. రారా రారా. అయ్యో అయ్యో, టవర్ సరిగ్గా కట్టుకుని చావరా, పైకి వస్తున్నావు. నీకు విషయం తెలుసా? అడిగి ఈత రాదు, ముందని లేపు. ఈత రాదా? అయ్యో, నాకు ఈత రాదే. క్రేన్ ప్లీజ్, క్రేన్ క్రేన్. That was a good joke. రాజు, మీ డాడీ యూజువల్ గా ఎలా స్పెండ్ చేస్తాడు? మోస్ట్ ఆఫ్ ది టైం ఫారెస్ట్ లో గడుపుతారు. ఐ లైక్ ఇట్. నేను కూడా నా చిన్నతనంలో మైసూర్ దగ్గర మధుమలై ఫారెస్ట్ లో గడిపేవాడిని. ఓహో, వీళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారంటే మనోడి జాతకం ఇంకా బయటపడలేదన్నమాట. హలో, యా 1 minute. ఇటీవమ్మా. హలో, వస్తున్నా. యూ క్యారీ ఆన్. ఒరే, ఆయన వెళ్ళిపోయాడుగా, నేను వెళ్ళి మనోడికి మ్యాటర్ చెప్పేసి వస్తా. ఓకే. మెనూ సార్. హౌ మచ్ దిస్? 400 rupees సార్. ఐ వాంట్ సమ్ వాటర్ ప్లీజ్. ఓకే సార్. నమస్తే. నీకోసం గోవా వచ్చాం. మారిపోయారా? ఎన్నో ఇబ్బందులు పడి గోవా ఎందుకు వచ్చామో తెలుసా? ఆ లవ్ లెటర్ గురించి చెప్పడానికి. టయానికి గాడిదడ్డు వచ్చి పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టింది. అరే ఏం చేద్దాంరా? అరే రాయి తీసుకొని కొట్టు. చిన్నది తీసుకో. కొట్టు. ఓకే, తగలాలరా. కొట్టు. ఆ గాడిదే లేకపోతే లవ్ లెటర్ ఇచ్చేసేవాళ్ళం. సరే, కొంచెం పెద్ద తీసుకొని కొట్టు. తగలాలరా. సింగిల్ గా వస్తే క్లియర్ గా మాట్లాడుతున్నాం. నా పిల్లలకి లవ్ లెటర్ వస్తావురా? నేను గార్డెన్రా.
నా పిల్లలతో కబడ్డీ ఆడుతున్నారేంట్రా? రేయ్, వదలండ్రా. పద. ఊరి బండ వెధవా, నన్ను కొట్టావేంట్రా? వాడిని కదా కొట్టాల్సింది. అబ్బో, ఈ డాక్టర్ బిల్లు కూడా వాడు రూమ్ బిల్లు వేస్తా. ఏంటి మాస్టర్, లిఫ్ట్ కావాలా? అక్కర్లేదు సార్, 2 వీలర్స్ చచ్చినాక తెలుసుకోలేదు, మీరు వెళ్ళండి. వావ్, ల్యాండ్ సార్. ఇందులో ఎక్కితే ఫ్లైట్లో ఎక్కినట్టు ఉంటుంది. నేను అడుగుతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగారు పడకు, అది బాంబు సౌండ్ కాదు. ఈ కారుకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, డోర్స్ లాక్ చేశా. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. అరే, కార్లో ఏసీ కూడా ఉంది. నీలాంటి వాళ్ళని ముందుగా హ్యాపీ చేయటానికి ఏసీ పెట్టించా. థ్యాంక్ యూ సార్. అరే, టేప్ రికార్డ్ కూడా ఉంది. అందులో మంచి పాట కూడా ఉంది, విను. ఓహో, ఆహా, ఓహా. గురుగారు, ఈ కార్ ఎంత అండి? 12 లక్షలు. ఓ, చాలా కాస్ట్లీ. వైద్యవే, మీ పేరేంటండి? ఉమాపతి. ఉమాపతి, ఈ పేరెక్కడో విన్నట్టుందే. మీరేం చేస్తుంటారు సార్? హోమోపతి. హోమో. నువ్వా? అయ్యా, ఈ కార్ ఎక్కడిది? నువ్వు స్కూటర్ ఎక్కడైనా ఒట్టు పెట్టుకున్నావు కదా, నీకోసమే కొన్నాను. ఏవి రావు, నేను దిగిపోతా. అవి లాక్ చేశా. ఆ డోర్లు రావు మై డియర్, ఏవి రావు. వద్దు వద్దు, ఇదిగో, ఎక్కించుకుంది దింపటానికి కాదు, కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఇదిగో, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్, ఫ్రెండ్షిప్ కోసం. ఇదిగో రావు, ఒక్క ముద్దు. ఏం కాదు, పోతూ పోయి ఎదో కాదు. నువ్వు మిస్ అయితే మళ్ళీ దొరకవు కదా. ఇదిగో రావు, ప్లీజ్ రావు, ప్లీజ్. 5 minutes ప్లీజ్ రావు. సర్లే, బాగా టెన్షన్ ఉంటున్నావు. ఇంకొకసారి కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్. అమ్మా, వీడెవడండి బాబు? అమ్మాయిలు వెంట పట్టడం చూశాను, వాళ్ళ అమ్మల వెంట పట్టడం చూశాను. వీడు నా వెంట పట్టాడంటండి, అటు ఇటు కాని పెదవా. అయ్యో అమ్మా, చిచ్చి పెదవ డాక్టర్లు అంతా కమర్షియల్ అయిపోయారనుకోండి. హోప్లెస్. నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, యూనిట్ టెస్టులు, క్రికెట్ టెస్టులు, వీళ్ళ పిండాకు టెస్టులు. ఈ సీసా ఏమిటండి? కొబ్బరి నూనె? ఏం తలకు రాసుకుని చేస్తావా వెర్రి పీనుగా? యూరిన్ టెస్ట్ కోసం పట్టానే. యూరిన్. నేను డ్రెస్ వేసుకొస్తాను, జాగ్రత్త. చిచ్చి, దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టారేంటండి? ఇదిగో, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. మీకు షుగర్ ఏమోనని నాకు అనుమానంగా ఉందండి. ఊరుకోండి సార్, నాకు షుగర్ ఏంటి? మా వంశంలో 6 తరాలు అటు 6 తరాలు ఇటు. షుగర్ అంటే ఏంటో తెలియదు. ఎనీవే, రిపోర్ట్ ఏమన్నానుగా. డాక్టర్, ఇదిగో ఇన్ రిపోర్ట్. వెరీ గుడ్. ఈ రిపోర్ట్ నిజంగా అయిందేనా? ఎస్ సార్, ఈయనదే సార్. కరెక్ట్గా టెస్ట్ చేశారా? ఎస్ సార్. ఈయనకి ఇలా రావడం ఏంటి? ఏంటి సార్, ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పండి సార్. టెన్షన్ పెట్టండి సార్ నన్ను. ఏం చెప్పను, ఎలా చెప్పను? అందులో ఏముందో నోట్తో చెప్పండి సార్. మీకు నాకు మీకు నాకు 3 నెలల కడుపు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు బిల్లు 3000 అయింది, అంతే పారిపోయాడు. అవునా? ఇక నీ జోలికి రాలే. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్,
గర్ల్స్ అంటే మీరే రండి. లిజన్ మీ ఎవ్రీబడి. మనం జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఈ పూట కాస్త సరదాగా రిలాక్స్ అయ్యి తర్వాత బొటానికల్ సార్ తర్వాత విషయం మళ్ళీ చెప్పొచ్చు, ముందు సరదాగా రిలాక్స్ అవుదాం సార్. కానివ్వండి. ఓకే. నేను వచ్చా. సిద్ధు హఠాత్తుగా నువ్వేంటి? ఇంత ముందే చెప్పాను కదా అరేబియా సముద్రంలో తుఫాన్ అడిగొస్తుందని. అలాగే ఈ సిద్ధు కూడా. బై ది బై వీళ్ళు నా ఫ్రెండ్స్. పద్దు హాయ్. దాదు హాయ్ హాయ్ హాయ్. ఎవరా కళ్ళజోడు గ్యాంగు? అరే మన లెక్చరర్ గారు. మేము వచ్చేసాం సార్. వచ్చేసాం సార్ అని చీఫ్ గెస్ట్ లో చెప్తున్నారు. ఎవరు మీరు? మేము ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ సార్. బొటానికల్ టూర్ ఎగ్గొట్టేసాం. ఇప్పుడు టూర్ ఫినిష్ చేద్దామని వచ్చాం. అప్పట్లో బాట్ని ఎగ్గొట్టి మ్యాట్నికి వెళ్ళేవాళ్ళం. జస్ట్ రీసెంట్ గా తెలుసుకున్నాం మ్యాట్ని కన్నా బాట్ని మంచిదని. అందుకే వచ్చేసాం. ఎన్ని వివరాలు అడుగుతున్నా? డీడో బస్ డ్రైవరా? ఏ సిద్ధు, ఆయన మా బాటనీ ప్రొఫెసర్. ఐ లైక్ యువర్ ప్రొఫెసర్. ఉషా నాకు కాబోయే వుడ్ బి సార్. తన దగ్గర నుండి చూసుకోమని మా మామయ్య పంపించాడు. ఉషా నీ వుడ్ బియా? ఈ విషయం ఎవరికి తెలియదే? ఉషకే తెలియదు. నీలాంటి మట్టి బుర్రకి ఎలా తెలుసు? మట్టి బుర్రా చెట్టు బుర్రా అనుకో. నాది చాలా గట్టి బుర్రా. ఏ విషయం గురించి అయినా చెప్పక. అయితే సార్ లవ్ గురించి చెప్పండి సార్. కిస్ గురించి చెప్పండి మాస్టర్. ఆయన ఏం చెప్తాడు? రసం తీసిన జరిగేలా ఉన్నాడు. నేను చెప్తాను. చెప్తున్నాను, కసుకోండి.